జలాలు పూర్తి కాకముందే మళ్ళీ తీసుకొచ్చి నీళ్లు పోస్తూ ఉండాలి. అలా నీళ్లు పొయ్యడం కానీ అభిషేకం కానీ ఎవరు చెయ్యాలి అంటే గోచి పోసి పంచ కట్టుకున్న వాడికొక్కడికే అక్కడ కూర్చునే అధికారం. అందరూ వచ్చి మీద నీళ్లు పొయ్యకూడదు. వికచ్చ అనుత్తరీయశ్చ నగ్నశ్చ అవస్త్రయేవచ అని వేదం. గోచీపోసి పంచ కట్టుకోకపోయినా, వికచ్చ అనుత్తరీయశ్చ ఉత్తరీయం వేసుకోకపోయినా వాడు దిగంబరంగా వచ్చి కూర్చుని పూజ చేసినట్టు. దానివల్ల రాక్షస ప్రీతి కలిగి అలక్ష్మి పైకొస్తుంది భూమిలోంచి. అందుకే శివలింగాభిషేకం చేసే ముందు మహన్యాసం చేయిస్తారు. చేయించి ప్రార్థనా శ్లోకాన్ని గట్టిగా పట్టుకోవాలి. శివలింగం వంక చూస్తూ ఏమని భావన చెయ్యాలంటే, ఇది ఆపాతాళ నభస్థలంత భువన బ్రహ్మాండమా విస్ఫురత్. ఈ పాతాళలోకం దగ్గర నుంచి బ్రహ్మాండములు ఎంతవరకున్నాయో అంతవరకు